ఆస్తి పంపకాల గొడవలు కామన్ పీపుల్‌కే కాదు, సెలబ్రిటీలకు కూడా ఉంటాయి. రీసెంట్‌లీ 'కరిష్మా కపూర్' పిల్లలు కోర్ట్‌లో కేసు వేశారు. తమకు చెందాల్సిన ఆస్తి రాకుండా ఎవరో అడ్డుకుంటున్నారు అని. అసలు వివరాల్లోకెళ్తే 'కరిష్మా కపూర్' 'సంజయ్ కపూర్‌ని పెళ్లి చేసుకుంది. తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాక వీళ్ళకి కొంతకాలానికి అంటే మనస్పర్ధలొచ్చి భర్త నుంచి విడిపోయి సెపరేట్‌గా ఉంటుంది. ఎలాగో విడాకులు తీసుకున్నాడు కాబట్టి సంజయ్ కపూర్ నెక్స్ట్ ప్రియా సచ్దేవ్ అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి కూడా కొంచెం సంతానం ఉంది. నౌ వాట్ హ్యాపెండ్, సంజయ్ కపూర్ సడన్‌గా చనిపోయాడు. సడన్‌గా చనిపోతే మొదటి భార్య పిల్లలకి కూడా తన ఆస్తిలో వాటా రావాలి అని ఈ పిల్లలు కోర్టు మెట్లెక్కారు. అక్కడ ప్రియా సచ్దేవ్ ఏం చేసిందంటే ఇలాంటి సిట్యుయేషన్ ఏదో ఒకటి రోజు వస్తది అని తెలిసి వాళ్ళ భర్త రాసాడు అన్నట్లుగా ఒక ఫేక్ వీలునామా రాసి భర్త సంతకాన్ని తనే ఫోర్జరీ చేసి ఆస్తి మొత్తం మాకే చెందుద్ది, ఎవరికి దీంట్లో వాటాలు లేవు అని ఒక వీలునామా రాసింది. దీన్ని వాళ్ళు కోర్టులో పెట్టారు. ఇది ఫేక్ ఫోర్జరీ సంతకంతో ఈవిడ చేశారు, కావాలంటే ఫోరెన్సిక్ కూడా పంపండి, ఆవిడ రాసిందని చెప్పేసి వాళ్ళు కోర్టు మెట్లెక్కారు. కోర్టు ఏం చేసింది, ప్రియా సచ్దేవ్‌కి షాక్ ఇచ్చింది, ఆస్తుల వివరాలన్నీ తెలపాలి అని. ఈవిడేం చెప్పింది, నాకు ఎన్‌డీఏ కావాలి, నాన్ డిస్క్లోజర్ అగ్రీమెంట్, అంటే సీల్డ్ కవర్‌లో ఇస్తా, కోర్టు మాత్రమే దాన్ని చూసి నాకు ఏంటో చెప్పాలి. ఎందుకంటే నా భర్తకి కొన్ని చెప్పుకునే ఆస్తులున్నాయి, కొన్ని చెప్పుకోలేని ఆస్తులు కొన్నున్నాయి. కొన్ని వివరాలు నేను కొన్ని చెప్తాను, కొన్ని నేను చెప్పుకోలేను, నాకు ఈ పర్మిషన్ ఇవ్వాలి అని వీళ్ళు. మీరు ఉన్నయన్నీ సీల్డ్ కవర్‌లో ఇస్తే అవతల వాళ్ళు ఎలా సమాధానాలు చెబుతారు? వాళ్ళకంటూ కూడా కొన్ని రైట్స్ ఉంటాయి కదా అని కోర్టు దీన్ని అంగీకరించలేదు. ఇకపోతే సంజయ్ అసలు ఇంతమంది కొట్లాడుతున్నారు, ఆస్తి ఎంత అంటే 30,000 కోట్లంట, దాదాపుగా 30,000 కోట్లు, 30,000 సీఆర్. మరి ఆయనకు సంబంధించిన ఆస్తులవి. మరి అంటే లైక్ ల్యాండ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. తనకు సంబంధించినటువంటి ఆస్తి అంతుంది. సో, అతను చనిపోయిన తర్వాత ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ముందే తెలిసి ప్రియా సచ్దేవ్ తన జాగ్రత్తల్లో తను ఉండింది. బట్ కరిష్మా కపూర్ పిల్లలైతే కోర్టులో చాలా గట్టిగా వాదిస్తున్నారు. వాళ్ళు ఎత్తులకు పై ఎత్తు వేస్తున్నారు. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా వీళ్ళ తరఫున అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో గట్టిగానే పోరాడుతూ ముందుకెళ్తున్నారు. సో, ఏం జరిగింది అంటే చివరికి కరిష్మా కపూర్ పిల్లలైతే గెలుస్తారనే అనుకుంటున్నా. ఇప్పటివరకైతే ఎలాంటి తీర్పు అయితే వెలువడలేదు. కానీ అంత ఆస్తికి సంబంధించి ఒక భర్త నుంచి మహిళ విడిపోయిన తర్వాత కూడా తన పిల్లలకి మొదటి భర్త ఆస్తి వస్తదా అనేది కోర్టులో ఉంటది. అంటే నువ్వు విడిపోయావు, నువ్వు ఇంకో పెళ్ళైతే చేసుకోలేదు మళ్ళీ. ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు తన ద్వారా కలిగిన సంతానం ఎవరైతే ఉన్నారో తను మరణిస్తే తన ఆస్తిలో వీళ్ళకు కూడా ఎంతో కొంత వాటా అనేది దక్కుద్ది. కోర్టులు వాటికి సంబంధించినటువంటి పనులు చేసి అందరికీ న్యాయమే చేస్తది. అండ్ వీలునామాలు అంటావా, మీరు రాసినా కూడా అవి పెద్దగా అయితే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో కోర్టులో అయితే చెల్లవు. ఎందుకంటే అది మనిషి లేడు కాబట్టి దాన్ని ఎవరు వాదించరు. అది ఫేక్, ఫోర్జరీ ఇలాంటివే ఎళ్తా ఉంటాయి. మహా అయితే లాస్ట్ ఫోరెన్సిక్‌కి పంపిస్తారు. లేదా అంటే నిన్‌హైడ్రిన్ టెస్ట్‌కి కూడా పంపిస్తారు. ఒకసారి నిన్‌హైడ్రిన్ టెస్ట్ వెళ్ళిందంటే ఇక పేపర్ వేస్ట్, మళ్ళీ ఇంకా పనికిరాదు. ఇట్లాంటి సిట్యుయేషన్స్ చాలా ఉంటాయి. బట్ ఆవిడ అంటే అన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి కాబట్టి ప్రియా సచ్దేవ్ గారే 2 అడుగులు ముందుకేసి ఇట్స్ ఓకే అనుకుంటే సద్దుమణుగు అవుతదేమో, లేదా వీళ్ళతో కన్విన్స్ చేసుకొని ఒక అమౌంట్ అనేది వీళ్ళకి సెటిల్ చేసుకుంటే సెట్ అవుతది. లేదు నేను రూపాయి కూడా ఇవ్వను, మొత్తం నాకే చెందాలి అన్న కకృతిలో ఉంటే మాత్రం కొన్ని సిట్యుయేషన్స్‌లో ఉన్నవి ఉంచుకునేవి అన్నీ పోతాయి. అండ్ ఇప్పుడు ఆవిడ అంటుంది కొన్ని చెప్పుకోలేని ఆస్తులు ఉన్నాయి అని. చెప్పుకోలేని ఆస్తులు అంటే లిటిగేషన్‌లో ఉన్నామని అర్థం. లిటిగేషన్‌లో ఉన్నవి బయటికొచ్చాయి అంటే అవి ఉన్నాయి కూడా పోతాయి. గవర్నమెంట్ సీజ్ చేసుకుంటది. లాస్ట్ టైం పాపం సైఫ్ అలీ ఖాన్ వాళ్ళకి కూడా ఇలాగే అయింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులని. బట్ ఆఫ్‌కోర్స్ ఇప్పటికి వాళ్ళు గెలుస్తారులే. అంటే వాళ్ళది కాబట్టి. కొన్ని సిట్యుయేషన్స్‌లో వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పుడు ఎంత కాదనుకున్నా మనవి అని నిరూపించుకోవడానికి మన దగ్గర ఏదో ఒకటి ఉండాలి. అవి లేవు అంటే గనక ఖచ్చితంగా అవతల వాళ్ళకి అప్పచెప్పాల్సి ఉంటది. థాంక్ యూ సో మచ్.